ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం మరోసారి బట్టబయలింది. 6 గ్యారంటీల కోసం ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయి. అభయహస్తం అప్లికేషన్లు బాలనగర్ ఫ్లైఓవర్పై దర్శనమిచ్చాయి. గంటలు లైన్లో నిలబడి సమర్పించిన దరఖాస్తులు రోడ్డు పాలవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం విషయంలో ఇదేనా మీ చిత్తశుద్ధి అంటూ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఎంతో ఆశతో సమర్పించిన అభయహస్తం దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ అత్యంత ఆర్భాటంగా స్వీకరించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు గాళ్లు ఎగురుతూ దర్శనమిచ్చాయి. హైదరాబాద్లోని హైదనగర్ సర్కిల్కు చెందిన అప్లికేషన్లు బాలనగర్ ఫ్లైఓవర్ పై చిందరవందరగా కనిపించడం చూసి వాహనదారులు అవాక్కయ్యారు. ఏం జరిగిందో తెలుసుకుని షాక్ అయ్యారు. కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఏజెన్సీతో కంప్యూటరీకరించేందుకు ఒప్పందం చేసుకున్న అధికారులు కనీస జాగ్రత్తలు పాటించకుండా ర్యాపిడో స్కూటీపై అట్టపెట్టెల్లో అభయహస్తం దరఖాస్తులను తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే మార్గ మధ్యలో అట్టపెట్టె తాడు తెగి దరఖాస్తులన్నీ రోడ్డుపై పడిపోవటం చూసి ప్రజలు ఆందోళన చెందారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పిన అధికారి తీరుపై కన్నెర్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీల కోసం కోట్లాది మంది నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడి దరఖాస్తులు సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లోని వివరాలన్నింటినీ ఈ నెల 17వ తేదీలోపు కంప్యూటరీకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ ప్రక్రియ చేపట్టింది. దీనికోసం గ్రేటర్ వ్యాప్తంగా 3500 మంది ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఎక్కడికక్కడ జోనల్, సర్కిల్ కార్యాలయాలు కంప్యూటరీకరిస్తున్నట్టు కూడా వెల్లడించారు. ఇందులో భాగంగా బాలానగర్ ఫ్లైఓవర్ పై ఓ యువకుడు స్కూటీపై అట్టపెట్టెలు వేలాది దరఖాస్తులను కుక్కి తీసుకెళ్తున్నాడు. సాయంత్రం 6:30 గంటల సమయంలో తాడు తెగటంతో అందులోని కాగితాలన్నీ రోడ్డుపై గాలికి కొట్టుకుపోయాయి. అతడి ముందు వెనక ఉన్నవారు ఒక్కసారిగా వాహనాలు ఆపి ఆ యువకుడికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఇందులో ఓ యూట్యూబర్ కూడా ఉన్నాడు. ఆ కాగితాలను తెస్తూ వాటిని చూసిన ఆ యూట్యూబర్ అవాక్కయ్యాడు. ప్రజాపాలన కింద నిరుపేదలు దరఖాస్తు చేసుకున్న అభయహస్తం ఫారాలని గుర్తించి వెంటనే స్కూటీపై ఉన్న యువకుడిని నిలదీశాడు. ఈలోగా ఇతర వాహనదారులు కూడా ఆ చుట్టుపక్కల కొట్టుకుపోయిన కాగితాలను తీసుకొచ్చి వాకబు చేశారు. ఇవన్నీ ప్రజాపాలన దరఖాస్తులని తెలుసుకుని యువకుడిని ప్రశ్నించారు. వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావంటూ నిలదీశారు. దీంతో తాను పాన్ డబ్బాలో పనిచేస్తానని సదరు యువకుడు చెప్పాడు. మరి హైతనగర్ కు చెందిన దరఖాస్తులు ఎక్కడికి తీసుకెళ్తున్నావని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలిచ్చాడు. ఒకసారి ఈసీఎల్ కు చెందిన వ్యక్తినని, మరోసారి రామాయంపేటకు చెందిన వ్యక్తిగా చెప్పాడు. అందరూ గట్టిగా నిలదీయడంతో తనకేమీ తెలియదని, లొకేషన్ మ్యాప్ ద్వారా వీటిని తరలిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేశాడు. వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల్లో జీహెచ్ఎంసీ శిక్షణ ఇచ్చిన ఆపరేటర్ల ద్వారా కంప్యూటరీకరించాల్సిన ప్రజాపాలన లబ్ధిదారుల వివరాలను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కంప్యూటరీకరిస్తున్నారు. గతంలో కూకట్పల్లి జోనల్ పరిధిలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన రవీందర్ కుమార్ కొంతకాలం కిందట ఎల్బీ నగర్ జోన్ కు బదిలీ అయ్యారు. ఆయన హైతనగర్ సర్కిల్ డీసీగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పరిధిలోని దరఖాస్తు ఫారాలను జాగ్రత్తగా తన కార్యాలయంలోనే కంప్యూటరీకరించాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో వాటిని పెట్టి చేతులు దులుపుకోవాలని చూశారు. ఇందులో భాగంగా కూకట్పల్లి సంగీత్ నగర్ దగ్గర ఓ ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు కనీసం తాను గాని తన సిబ్బందితో గాని ఆ ఫారాలను పంపకుండా ర్యాపిడో బుక్ చేసి మరీ తరలిస్తున్నట్టు తేలింది. కాగా రోడ్డుపై పడ్డ కొన్ని దరఖాస్తులను వాహనదారులు ఏరి తీసుకొచ్చి ఇచ్చినా ఇంకా ఎన్ని దరఖాస్తులు గాలికి కొట్టుకుపోయాయో తెలియలేదు.
బాలనగర్ ఫ్లైఓవర్ పై గాలికి కొట్టుకుపోయిన దరఖాస్తుల్లోని ఒక ఫారంలోని వివరాలు పరిశీలించి అందులోని లబ్ధిదారుడికి ఫోన్ చేయగా శ్రీనివాస్ అనే వ్యక్తి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల కోసం ఈ నెల 6న తన తల్లి రావుల సునీత పేరు మీద దరఖాస్తు చేసినట్టు చెప్పారు. హైతనగర్ పరిధిలోని ఖాదీబోర్డు కాలనీలో నివాసముంటున్న తాము హైతనగర్లోని ప్రజాపాలన పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో దరఖాస్తును అధికారులకు అందజేశామని వెల్లడించారు. అక్కడ అధికారులకు స్వయంగా అందజేసిన దరఖాస్తు బాలనగర్లో ఎందుకు రోడ్డు మీద పడిపోతుందని ఆశ్చర్యపోయారు. మహాలక్ష్మి పథకం కింద తన తల్లికి నెలకు 2,500 వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. కోటి మంది పేదలు ఎన్నో ఆశలతో అప్లై చేసుకున్న దరఖాస్తులు రోడ్ల పాలవటంపై ప్రజలు మండిపడుతున్నారు. కనీస జాగ్రత్తలు లేకుండా తరలించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.